నేను చెప్పేది ఏంటంటే నా సాక్ష్యం పంచుకుంటాను. నేను కూడా క్రైస్తవ కుటుంబంలో జన్మించాను, కానీ మరి మామూలు నామినల్ క్రిస్టియన్ లాగే పెరిగాను. కానీ ఒకరోజు వచ్చింది, నేను ఎంబీఏ చదువుతున్నప్పుడు చీరాల్లో చదువుతున్నప్పుడు ఒక రాత్రి ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాను. ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తే అక్కడ చర్చ్ అంతా ఏడుస్తూ ఉంటే నాకు అర్థం కాల, ఏంటి అనేసి ఎందుకు ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆయన సేవకుడు సుబ్బారెడ్డి గారు వాక్యం తీసి చెప్తా ఉన్నాడు. యోహాను 9:4 పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడు పని చేయలేడన్నది వాక్యం. ఏంటి రాత్రి అనేది అనే వాక్యం చెప్తున్నాడు. నీ జీవితంలోకి మరణం ఎప్పుడైనా వస్తుంది కనుక పగలంటే నీ జీవితంలో నీ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే నీది కనుక నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వెంతో జాగ్రత్తగా జీవించాలా. ప్రాణం పోయింది అంటే మరి దేవుని దగ్గర నిలబడాలా. మరి మనం వెళ్ళినప్పుడు మనతో పాటు వచ్చేవి మనం చేసిన క్రియలు మనల్ని వెంట వస్తాయి కనుక ఈ ధనం ఉద్యోగాలు కానీ ఐశ్వర్యం కానీ ఆస్తి కానీ అందం కానీ ఏది రాదు, కానీ మనం ఈ లోకంలో జీవించినప్పుడు చేసిన క్రియలే మన వెంట వస్తాయని ఆయన వాక్యం చెప్తుంటే నేను క్రైస్తవుడిని చిన్నప్పటి నుంచి నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే నా జీవితం నాకు గుర్తు వస్తుంది, నేను ఎట్లా జీవించాను అని. కనుక వెంటనే నేను పశ్చాత్తాపడ్డాను. మరి అక్కడ జరిగింది ఏంటంటే, ఎందుకంటే ఆ చర్చ్ సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మేము సువార్త చెప్తుంటే మీ పిల్లలు రక్షింపబడ్డారా, మీ భర్తలు రక్షింపబడ్డారా అని మమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తున్నారు, మేము వాక్యం చెప్తుంటే ఇలా మాట్లాడుతున్నారు అని అందరూ ఏడుస్తున్నారు. అక్కడ ఎవరు చనిపోయారు అన్నమాట ఒకరు. కనుక ఆ విషయం ఆ సందర్భంలోని ఆయన వాక్యం చెప్పినప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంది వాక్యం. వెంటనే నేను పశ్చాత్తాపం, నాకు గుర్తొచ్చింది, నేను చేసిన పనిని బట్టి నేను తప్పకుండా నరకంకి వెళ్తానని నాకు అర్థమైంది. కనుక నేను వెంటనే ఏడుస్తాను, నా కళ్ళ నీళ్ళు వస్తుంటే నేను నా క్రియలను బట్టి నా బైబిల్ అంతా తడిచిపోతాను. నా పక్కనే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఎంబీఏ ప్రవీణ్ అని కూర్చున్నాడు. తనైతే అక్కడ ఉన్న వాతావరణం తట్టుకోలేక లేచి వెళ్ళిపోయాడు. తన తర్వాత చెప్పాడు, నేను ఉండలేకపోయినా అక్కడ ఏంటని. అంటే పరిశుద్ధాత్మ కార్యం అంత బలంగా జరిగింది. కనుక మరి నాకు బైబిల్ చిన్నప్పటి నుంచి తెలిసినా కూడా ఒకసారి నేను ఎంతో విధేయతతో నేను చదువుతున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, పాపం క్షమించు అంటే ప్రతి ఒక్కళ్ళు పరలోకానికి వెళ్ళాలని ఆశపడతారు, కానీ ముస్లిమ్స్ ఒక మార్గం చెప్తున్నారు, హిందువులు ఒక మార్గం చెప్తున్నారు, క్రైస్తవులు ఒక మార్గం చెప్తున్నారు, జైనులు బౌద్ధులు రకరకాల మార్గాలు చెప్తున్నారు. ఏది తీసేది పాపం. నాకు బైబిల్ చదివినప్పుడు అప్పుడు నేను చాలా జాగ్రత్తగా బైబిల్ చదువుతుంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది, రక్తము దేహమునకు ప్రాణం, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటికి దాన్ని మీకు ఇచ్చానంటాడు దేవుడు. లేవీకాండం 17:11 మాట్లాడుతుంది. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే రక్తమే ప్రాణం పాపాన్ని తీస్తుంది, మరి ఏది తీయదు అని బైబిల్ చెప్తుంది. అన్ని గ్రంథాలు రక్తాన్ని అందుకే బలులు ఇస్తారు అంటున్నారు, అన్ని రకాలుగా అందరూ బలులు ఇస్తున్నారు, కానీ బైబిల్ అక్కడే డీప్గా మాట్లాడుతుంది కదా. ఏ రక్తం కావాలా? పరిశుద్ధమైన రక్తం కావాలా. పరిశుద్ధమైన రక్తం పశువుల్లో లేదు, మనుషుల్లో లేదు. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు కనుక అందుకనే యేసుప్రభు అని పేరు పెట్టుకుని దేవుడు వచ్చాడు ఈ భూలోకానికి, అందుకే రక్తం కార్చాడు అని బైబిల్ చెప్తా ఉంది. కనుక ఆ మాట నన్ను పట్టుకుంది. మరి రక్తానికి ఏం కూడా, రక్తమే పాపాన్ని ఎట్ట తీస్తుంది? పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, లేకపోతే ఆ నదుల్లో మునుకోవడం, వస్త్రాలు మార్చుకోవడం, లేదా పూజలు చేయడం, ఇవన్నీ పాపాన్ని తీయదా అంటే బైబిల్ చెప్తుంది పాపాన్ని తీయదు. ఎందుకు రక్తం తీస్తుంది అంటే రక్తం అక్కడే ఆ వచనంలో కంటిన్యూషన్ ఉంది, రక్తము దేహమునకు ప్రాణము, రక్తంలో ప్రాణం ఉంది, ఆ ప్రాణం పరిహారం చేస్తుంది. అందుకనే రక్తంలో ప్రాణం ఉంది అన్నప్పుడు మనం వాక్యాలు బైబిల్లో చదువుతుంటే హేబేలు కూడా చనిపోయిన తర్వాత దేవుడు అంటాడు, నీ తమ్ముని రక్తం మొరపెడుతుంది, అంటే రక్తం మాట్లాడుతుంది. రక్తంలో ప్రాణం ఉంది, ప్రాణమే కాదు రక్తం మాట్లాడుతుంది. కనుక రక్తానికి ఆ గుణం ఉంది, మాట్లాడే గుణం ఉంది, మొరపెట్టే గుణం ఉంది, రక్తంలో ప్రాణం ఉంది. ఈ ప్రాణమే పరిహారం చేస్తుంది. కనుక మరి ఏది పరిహారం చేయదు, ఏ మంచితనం కూడా, మన దాన ధర్మాలు ఏవి కూడా మనం రక్షించలేవు. కనుక కీర్తనలో 49లో ఉంది, ఏ విధం చేతనైనా ఎవడనో తన సహోదరుని రక్షించలేడు.